హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు పండు మిరపకాయలతో ఒక మంచి చట్నీ అయితే చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 టీ స్పూన్ వరకు మెంతులు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత మంచి సువాసన వచ్చేంత వరకు ఒక కప్పులో తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 100 గ్రాముల వరకు పండు మిరపకాయలను శుభ్రంగా కడిగేసి ఈ విధంగా కట్ చేసి ఇందులో వేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో 250 గ్రాముల వరకు టమాటాలను కట్ చేసేసి ఇందులో వేయాలండి. ఇందులో వేసిన తర్వాత దీనికి సరిపడా చింతపండు 100 గ్రాముల వరకు చింతపండు సరిపోతుందండి. ముందుగా నీళ్ళలో నానబెట్టిన చింతపండులో ఇందులో వేసేసి బాగా దగ్గర పడేంత వరకు మనం దీన్ని ఉడికించి చల్లార్చుకోవాలండి. పచ్చిమిర్చి అలాగే టమాటాలను మిక్సీ పట్టేసి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టేసిన తర్వాత ఇందులోని మనము పోపు అయితే తీసేసి ఇందులో వేసేయడం అండి. చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.